హాయ్ అండి. వెల్కమ్ టు హార్టీస్ కిచెన్. ఈరోజు మేక బ్రెయిన్‌తో కూర ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఈ కూర టేస్ట్ అయితే భలే ఉంటుందండి. మనం మామూలుగా మటను, చికెను ఇవే కదా ప్రిఫర్ చేస్తాం. కానీ ఈ బ్రెయిన్ కూడా తిన్నారంటే మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. అప్పుడప్పుడు తినడానికైతే ఒకసారి ట్రై చేయండి. ఈ కూరని సింపుల్‌గా ఎలా చేసుకోవాలో మీకు చూపించేస్తాను. వీడియోలోకైతే వెళ్ళిపోదాం. నేనిక్కడ 2 బ్రెయిన్స్‌ని తీసుకొని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్న తర్వాత, ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు ఈ బ్రెయిన్స్‌ని తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. మరుగుతున్నప్పుడు మాత్రమే వేసుకొని ఒక 3-4 నిమిషాల పాటు సన్నని మంట మీద మాత్రమే ఉడికించుకోవాలండి. ఇవి ఎక్కువసేపు ఉడికించకూడదు. ఈ విధంగా హాఫ్ కుక్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి చల్లారిన తర్వాత ఒక్కొక్క బ్రెయిన్ని 4 పీసులుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎక్కువసేపు ఉడికిస్తే దీంట్లో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా పోతాయండి. అందువల్ల హాఫ్ కుక్ మాత్రమే చేసుకోవాలి. ఈ మటన్ బ్రెయిన్ తినడం వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. నాన్ వెజ్ తినేవాళ్ళు వీక్లీ వన్స్ అయినా కానీ ఈ బ్రెయిన్ తినడానికైతే ట్రై చేయండి. ఇది మటన్ కంటే కూడా చాలా ప్రైస్ తక్కువే ఉంటుంది. ఈ బ్రెయిన్ కనుక పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ఎవరు తిన్నా కూడా చాలా చాలా హెల్తీగా ఉంటారండి. చాలా మంచిది కూడా. ఇలా మనం అన్ని కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ తీసుకొని దీనిలో తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఈ బ్రెయిన్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను ముందుగా ఒక 100 గ్రాములు చిన్న ఉల్లిపాయలు పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఈ పేస్ట్‌ని ఇందులో వేసేసుకోవాలి. చిన్న ఉల్లిపాయలు ఏ నాన్ వెజ్ కర్రీ చేసుకున్నా కూడా అందులో వేసుకుంటే భలే ఉంటాయండి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇలా ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా మంచిగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలండి. అప్పటికప్పుడు దంచి వేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకోవాలి. ఇదంతా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో టమాటా పేస్ట్ వేసుకుంటున్నాను. పెద్ద సైజు టమాటాలు 2 తీసుకున్నానండి. వీటిల్ని మెత్తగా గ్రైండ్ చేసి వేసుకోవాలి. ముక్కలుగా వేసుకున్నామంటే తొందరగా ఉడకవండి. అందువల్ల ఇలా పేస్ట్ చేసి వేసుకున్నామంటే కర్రీ అనేది త్వరగా అయిపోతుంది. ఇలా ఈ టమాటా పేస్ట్ అంతా కూడా బాగా వేగనివ్వాలి. ఈ టమాటాలో నుంచి మనకు వాటర్ అంతా కూడా బయటకు పోయేంత వరకు ఈ టమాటా పేస్ట్ అనేది వేయించుకోవాలి. దీని మీద మూత పెట్టి లో ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాల పాటు వదిలేసామంటే గ్రేవీ అనేది చక్కగా ఉడికిపోతుందండి. చూసారు కదా! ఈ విధంగా గ్రేవీలో నుంచి ఆయిల్ అంతా కూడా బయటకొచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో మనం 2 స్పూన్ల కారం వేసుకోవాలి. అలాగే అర స్పూను ధనియాల పొడి కూడా వేసుకోవాలి. దీనిలో ఎక్కువ మసాలాలు కూడా వేయనవసరం లేదండి. ఇలాగే చాలా చాలా బావుంటుంది. ఈ కారం వేసుకున్న తర్వాత మీకు కారం కావాలి అని అనుకుంటే మరొక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ కారం గ్రేవీకి కలిసే విధంగా చక్కగా బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కూరకు సరిపడా నీళ్ళనేది వేసుకోవాలి. నేనిక్కడ 1 గ్లాసు నీళ్లు వేస్తున్నానండి. ఈ నీళ్లు వేసిన తర్వాత ఈ గ్రేవీ అంతా కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక పొంగు వస్తుంది కదా! ఆ టైంలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెయిన్ పీసెస్ అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. బ్రెయిన్ వేసుకున్న తర్వాత గరిటెతో ఇవి విరగకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. బ్రెయిన్‌కి గ్రేవీ కలిసే విధంగా నీట్‌గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లో మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నామంటే బ్రెయిన్‌కి ఉప్పు, కారం అనేది చక్కగా పడుతుంది. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడే ఇందులో కొంచెం గరం మసాలా వేసుకొని, కొత్తిమీర కూడా వేసేసుకొని అంతా బాగా కలిపేసి మరొక 2 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి. చూసారు కదా! ఎంతో టేస్టీగా ఉండే మటన్ బ్రెయిన్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా చాలా బావుంటుందండి. ఇది ప్లెయిన్ రైస్‌తో కానీ, రోటీ దేనితో తిన్నా కూడా మీ ఇష్టం. ఉట్టిగా తిన్నా కూడా చాలా చాలా బావుంటుంది. ఒకసారైతే ట్రై చేయండి. అలాగే టేస్టీ అయిన బ్రెయిన్ ఫ్రై కూడా మన ఛానల్‌లో ఉందండి. ఒకసారి వెళ్లి చెక్‌ఔట్ చేయండి. ఇక్కడైతే పైన ఐ బటన్‌లో ఇస్తాను. ఖచ్చితంగా చెక్ చేయండి. చూసారు కదా! ఎంతో టేస్టీగా ఉండే మటన్ బ్రెయిన్ కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నా కింద కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా పక్కనున్న బెల్ సింబల్‌ని ప్రెస్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.